గుడ్ న్యూస్, హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్ APR ప్రాజెక్ట్స్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈ రోజు అయితే ప్రజెంట్ నేను హరిణి లాండ్రీ ఎక్విప్మెంట్ అండ్ సర్వీసెస్ దగ్గరికి వచ్చేసాను. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ బిజినెస్ మాత్రం లేడీస్కి బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు. ఎందుకని అనుకుంటున్నారు కదా, మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఇందులో మనకు అవగాహన లేదు, మనం చేస్తే సక్సెస్ అవుతామా లేదా అన్న థాట్ అనేది ముఖ్యంగా మనలో ఎక్కువ వచ్చేస్తుంటుంది. అండ్ మన ఫ్యామిలీ మెంబర్స్కి కూడా నువ్వు ఆడపిల్లవి ఇలాంటి బిజినెస్ చేస్తే మళ్ళీ ఏదైనా మళ్ళీ ఫెయిల్యూర్ అయితే ప్రాబ్లం అవుతుంది అంటారు. సో ఇప్పుడు మనం ఆ ఛాన్సే ఇవ్వకుండా మన ఫ్యామిలీ మెంబర్స్కి కూడా చాలా చక్కగా ఇది లేడీస్కి సంబంధించిన బిజినెస్ కాబట్టి 100% మన సక్సెసే అవుతుంది. ఎందుకంటే వీళ్ళది ఈ హరిణి లాండ్రీ ఎక్విప్మెంట్ అండ్ సర్వీసెస్ వాళ్ళదే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. సో ఇంతకీ మిషన్స్ ఏంటి అని అనుకుంటున్నారు కదా. ఎస్, మనం రెగ్యులర్గా యూస్ చేసే సారీస్ కానీ, డ్రెస్సెస్ కానీ, అండ్ బ్రైడల్ హెవీ వర్క్ ఉన్న సారీస్ కానీ, బ్లౌజెస్ కానీ, అండ్ అలాగే జెంట్స్కి సంబంధించిన ప్యాంట్స్, షర్ట్స్, షూట్స్, మొత్తం టోటల్ ఎలాంటి డ్రెస్సెస్ అయినా, ఎలాంటి మెటీరియల్ అయినా, ఎలాంటి ఫ్యాబ్రిక్ అయినా సరే, అండ్ అలానే ఫోల్డింగ్ చేస్తూ అండ్ అలానే ఐరన్ కూడా చేస్తూ మనకి కావాల్సిన 20 షైనింగ్ కావాలన్నా కూడా ఆ మిషనే కూడా మనకి ప్రొవైడ్ చేస్తుందన్నమాట. సో నాట్ ఓన్లీ మన బ్రైడల్ సారీస్ ఇవే కాకుండా ఎన్నో హాస్పిటల్స్లో కానివ్వచ్చు, ఎన్నో ఇండస్ట్రీస్ కానివ్వచ్చు, అలాంటి వాటికి ఎక్కువగా ఈ మిషన్స్ అనేది వీళ్ళు బాగా ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళు ముఖ్యంగా ఏంటంటే మిషన్స్ అనేది పెద్ద పెద్ద ఇండస్ట్రీస్కి, పెద్ద పెద్ద హాస్పిటల్స్కి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలానే కాకుండా మనలాంటి వాళ్ళకి అంటే ఉమెన్స్కి చాలా చక్కగా బిజినెస్ స్టార్టప్ చేయాలి అంటే ఇలాంటి మిషన్స్తో మనం చాలా చక్కగా వర్కౌట్స్ కూడా చేయొచ్చు. సో ముఖ్యంగా ఏంటంటే నేను మీకు మిషన్స్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఇవి ఎలా వర్క్ అవుతుంది, మనం ఎలాంటి మెటీరియల్స్ని, ఫ్యాబ్రిక్స్ని యూస్ చేయొచ్చు, అండ్ అలా ఎలాంటి లిక్విడ్స్ కానీ, పౌడర్స్ కానీ ఏమైనా వేయొచ్చా, అండ్ ఇలాంటి కెమికల్స్ యూస్ చేయడం వల్ల మన స్కిన్కి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా, ఇలాంటి డౌట్స్ అన్నీ అఫ్కోర్స్ వస్తూనే ఉంటాయి కదా. సో అవన్నీ కూడా నేను మీకు చెప్పేస్తాను ఈరోజు. సో నాతో పాటు ఫాలో అయిపోండి, మీకు ఇంట్రడ్యూస్ చేసేస్తాను. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనం ఈ మిషన్ దగ్గరికి వచ్చేసాం కదా. మీకు ఆల్రెడీ ఈ సారీ కూడా కనిపిస్తుంది కదా. ఈ మిషన్ చేసే వర్క్ ఏంటంటే ఐరన్ చేస్తుంది, రోలింగ్ చేస్తుంది, అండ్ అలానే పాలిషింగ్ కూడా ఇస్తుంది అనమాట. బట్ ఇది ఎలా చేస్తుంది ఏంటి, ఎలాంటి మెటీరియల్ యూస్ చేయొచ్చు, ఎంత హెవీ వర్క్ అయినా సరే మనం ఈ మిషన్లో యూస్ చేసుకోవచ్చా, ఎందుకంటే ముఖ్యంగా మనం చాలా 50,000, 70, అసలు మ్యారేజెస్కి అయితే 1,00,000, 2,00,000 ఇంత కాస్ట్లీ ఎక్స్పెన్సివ్ పెట్టి మనం సారీస్ కానీ, డ్రెస్సెస్ కానీ తీసుకునేటప్పుడు ఎక్కడైనా సరే మెటీరియల్ పోతుందా, థ్రెడ్స్ ఏమైనా బయటకు వచ్చేస్తుందా, ఇంత హెవీ వర్క్ ఉంది, వర్కౌట్ అవుతుందా, హీట్కి సంబంధించింది కదా అని మనకి చాలా డౌట్స్ వస్తుంటాయి కదా. సో మరి ఇక్కడ సార్ ఉన్నారు, సార్తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం అండి, నేను హరిణి మార్కెటింగ్ మేనేజర్ నవీన్. హాయ్ నవీన్ గారు.
సార్ యాక్చువల్లీ ఈ మిషన్ అయితే మనకి మీరు ఆల్రెడీ చెప్పారు అంటే ఐరన్ అండ్ పాలిషింగ్ అండ్ రోలింగ్ చేస్తుందని. అవునవును మ్యామ్. సో ఇది ఎలా ప్రాసెస్, ఏ మెటీరియల్ యూజ్ చేయొచ్చు, మనం హీట్ని ఎంత పెట్టుకోవచ్చు, సో ఎలాంటి ఫ్యాబ్రిక్స్ని యూజ్ చేయొచ్చు? దీంట్లో అన్ని టైప్స్ ఆఫ్ సారీస్ చేసుకోవచ్చు Okay. మేడం. షిఫాన్, పట్టు, బనారస్, హెవీ టు హెవీ వర్క్ సారీస్, బ్రైడల్ వేర్ సారీస్ కూడా చేసుకోవచ్చు. కానీ ఒక ప్రాసెస్, మనం కాటన్కి వేరే హీట్ కావాలా, షిఫాన్కి వేరే హీట్ కావాలా, అట్లా డిఫరెంట్ హీట్స్ ఉండే వల్ల ఒక ప్రాసెస్ ఉంటుంది. అది మేము ట్రైన్ కూడా చేస్తాం. ఇంకా మీకు ఒక ఫ్లేమ్, ఎంత ఫ్లేమ్ పెట్టాలా, అవి అన్ని A to Zగా ట్రైన్ చేస్తాం. మీరు మంచిగా చేసుకోవచ్చు ఆ ప్రాసెస్. ఓ సూపర్ సార్. సో అంటే మనం ఎలాంటి మెటీరియల్స్ యూజ్ చేయొచ్చు అంటారు దీంట్లో? మ్యామ్ దీంట్లో ఒక స్టార్చ్ వస్తాయి, సింథటిక్ స్టార్చ్, పాలిషింగ్ కెమికల్స్ వస్తాయి. అది చాలా సేఫ్ కెమికల్స్, ఆల్రెడీ టెస్టెడ్, ల్యాబ్లో టెస్టెడ్ కెమికల్స్ ఉంటాయి. దానివల్ల ఏం ప్రాబ్లమ్స్ రావు, మన స్కిన్కి ఎలాంటి ఏం డిసీజెస్ రావు, ఏం ప్రాబ్లమ్స్ రావు. అది మీకు కావాలంటే సర్టిఫికేట్ కూడా చూపిస్తాం, ఒక్క ప్రాబ్లం ఉండదు. అవి ఏమంటే ఇందుపూర్, మదనపల్లి, ఇవి అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ప్లేసెస్. పట్టు సీరలు అంతా అక్కడే మ్యానుఫ్యాక్చర్ అయితే దానివల్ల వాళ్ళు కూడా అదే కెమికల్స్ వాడతారు. ఇప్పుడు పట్టు సీరల్లో మనం డిప్ చేయొద్దు, డిప్ చేస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి. దానివల్ల ఇప్పుడు సింథటిక్ స్టార్చ్ ఏమంటే సర్టన్ గమ్స్తోని తయారవుతుంది. అది సేఫ్ ఉంటుంది, మన స్కిన్ కోసం సేఫ్ ఉంటుంది. ఆ గమ్స్ వల్ల ఒక సర్టన్ షైన్ వస్తుంది, ఒక ఫినిషింగ్ వస్తుంది. అదే డిప్ చేసినాం, అది అంత కష్టపడే వర్క్ అది చేయకుండా స్ప్రేతోని చేసే వల్ల చాలా శుభ్రంగా ఇంకా నీట్గా వస్తాయి. ఎక్సలెంట్ సార్. అండ్ మనం హీట్ ప్రాసెస్ ఎలా మనం పెట్టుకోవచ్చు, సెట్టింగ్స్ ఒక సర్టెన్ ఏమంటే మ్యామ్ దీంట్లో చేసే ముందు మేమేం చెప్తాం, మేము ఎప్పటికి 250 నుంచి 350 సారీస్ చేసుకోవచ్చు ఒక సిలిండర్లో. మనం ఇంకా కమర్షియల్ సిలిండర్లో మీకు నియర్లీ 500 సారీస్ అయితే. కానీ అవి ఒక ప్లానింగ్ ఉండే వల్ల ఫస్ట్ మనం ఏం చేస్తాం, హీట్ పెట్టే ముందు సారీస్ సాగ్రేట్ చేసుకోవాలా, సపరేట్ చేసే వల్ల మన ప్రాసెస్ కూడా ఈజీ అయిపోతుంది. ఇంకా మనకి ఎక్కువ ప్రొడక్షన్ కూడా రేజ్ అవుతుంది. ఇప్పుడు అదే అనుకోండి, మనం సారీస్ ఏమంటే ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాం, మిషన్లో ఫ్లేమ్ పెట్టే ముందు మనం ఏం చేస్తాం, సారీస్ సపరేట్ చేస్తాం. ఎట్లా అంటే ఫస్ట్ షిఫాన్, పాలిష్ 4 కేటగిరీస్లో డివైడ్ చేసుకుంటాం. ఫస్ట్ షిఫాన్, పాలిస్టర్, సింథటిక్, మగ్గం వర్క్ సారీస్ ఫస్ట్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ వచ్చి మీకు లైట్ పట్టు సారీస్, బనారస్, హెవీ పట్టు సారీస్. మళ్ళీ థర్డ్ కేటగిరీ కాటన్. లాస్ట్లో మళ్ళీ షిఫాన్, పాలిస్టర్ పెట్టుకుంటే మన యూటిలైజేషన్ ఏమంటే ప్రాపర్ ఉండే వల్ల మనకి అవుట్పుట్ వచ్చేది ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఏమంటే షిఫాన్, పాలిస్టర్కి హీట్ తక్కువ కావాలా, అదే హీట్ తక్కువ కావాల వల్ల మనం ఏం చేస్తాం, ఫస్ట్ షిఫాన్, పాలిస్టర్ సింథటిక్ చేసుకుంటాం. ఇంకా మగ్గం వర్క్ కూడా ఏమవుతుంది మేడం, ఇప్పుడు ఫస్ట్ ఏమంటే మగ్గం వర్క్లో ఫైబర్ వర్క్స్ వస్తుండే, అవి ఫైబర్ వచ్చే వల్ల సీరకి ప్రాబ్లం రాకుంటుండే. ఇప్పుడు ప్లాస్టిక్ వర్క్స్ కూడా వస్తున్నాయి. మేమంతే కస్టమర్ సేఫ్టీ, ఇంకా ఏమంటే వర్క్ కూడా డ్యామేజ్ కాకుండా అట్లా ట్రైనింగ్ ఇస్తాం, ఏదో చెప్పి కాదు. ఇప్పుడు ఏమంటే సింథటిక్ జెర్రీ వస్తుందండి. సింథటిక్ జెర్రీ వచ్చే వల్ల దాన్ని ఎట్లా చేసుకోవచ్చు, సీర ష్రింక్ కాకుండా, అవి అన్ని ప్రాసెస్లో వస్తుంది. ఏదైనా సరే ఫస్ట్ మనము లోవర్ హీట్ నుంచి హైయర్ హీట్ దాకా మనం సారీస్ ని సెపరేట్ చేసుకొని మనం ఇందులో ఐరనింగ్ అనేది చేయొచ్చు. మళ్ళీ లాస్ట్ లో సింథటిక్ షిఫాన్ ఎందుకు చెప్తామంటే గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత కూడా టంబ్లర్ లో హీట్ ఉంటుంది అండి చాలా. ఆ హీట్ కి కూడా యూటిలైజ్ చేసుకోవాలా, అప్పుడే మనకి అవుట్పుట్ వచ్చేది అట్లా. సార్ అంటే ఈ మిషన్ అనేది పవర్ తో కాకుండా గ్యాస్ తో వర్క్ చేస్తుందా? పవర్ ఏమంటే మిషన్ రన్ అయ్యేది పవర్ తోని, మనకి సింగిల్ ఫేసే కావాలా, ఎక్కువ 3 ఫేస్ అవసరం లేదు. అదే మీకు ఎలక్ట్రిక్ కావాలంటే ఎలక్ట్రిక్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తాము, కానీ దాన్ని 3 ఫేస్ కావాలా. ఇంకా 9 to 12 కిలోవాట్స్ ఉంటే గిట బెటర్ ఉంటుందండి. హీటింగ్ పవర్ బాగా ఉంటుంది దాంట్లో. మనం గ్యాస్ తోని చేసుకోవచ్చు అండ్ అలానే పవర్ తో కూడా చేసుకోవచ్చు. గ్యాస్ ఎందుకంటే ఈ మిషన్ రన్ అయ్యేది సింగిల్ ఫేస్ మీద, ఎలక్ట్రిక్ మీద. గ్యాస్ ఎందుకంటే ఈ బర్నర్, ది రోలర్ లోపల ఒక బర్నర్ ఉంటుందండి, ఆ బర్నర్ వల్ల హీట్ అవుతుంది, దానికోసం గ్యాస్ కావాలా. ఎక్సలెంట్ సార్. సో ఏదైనా సరే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ హరిణి లాండ్రీస్ అండ్ సర్వీసెస్ వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మనకి పవర్తో ఎలక్ట్రికల్తో కావాలి అన్నా కూడా వాళ్ళే మిషన్ రెడీ చేసి ఇస్తారు. అండ్ లేదు మనకి ఎలక్ట్రికల్ వర్క్ చేసుకోవడానికి మిషన్ అండ్ గ్యాస్తో కూడా హీట్కి ప్రాసెస్ కావాలి అని అనుకుంటే ఈవెన్ గ్యాస్తో కూడా మనం చేసుకోవచ్చు. దానికైతే సింగిల్ ఫేస్ మాత్రమే చేసుకోవచ్చు. మెయిన్ అంటే మా ఓన్ ప్రొడక్షన్ ఉండే వల్ల సేఫ్టీ స్టాండర్డ్స్
చాలా ప్రియారిటీ లెవెల్లో సేఫ్టీ స్టాండర్డ్స్ వస్తామండి. రేపటి దినం మీకు ప్రాబ్లం రాకుండా Yes, yes. అట్లాంటి సర్వీసెస్ కూడా ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ మిషన్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఆ సర్వీసెస్ మీరే ప్రొవైడ్ చేస్తారా? అవునవును. సర్వీస్ ఎందుకంటే మా మ్యానుఫ్యాక్చరింగ్ ఉండే వల్ల ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ మా దగ్గర అవైలబుల్ ఉంటదండి. Yes. మాకు మా హెల్ప్ లైన్ నంబర్ ఉంది. హెల్ప్ లైన్ నంబర్ మీద కాల్ చేస్తే ఈ టెక్నికల్ పీపుల్ ఉంటారు. వాళ్ళకి కాల్ చేస్తున్నారు మీరు. కాల్ చేస్తే వాళ్ళు మీకు రెస్పాండ్ చేస్తారు. రెస్పాండ్ చేసిన తర్వాత వాళ్ళు మీకు పర్మిషన్ Yes. అడుగుతుంటారు. ఒక 2 డేస్ 3 డేస్‌లో విజిట్ చేస్తారు మీకు. అడిగిన తర్వాత విజిట్ చేసి క్లారిఫై చేసేస్తారండి. మీ Excellent. ప్రాబ్లమ్స్ ఏం కూడా ఉంటే Yes. అట్లాంటి. సో ఈ మిషన్స్ అనేది మనం పర్చేస్ చేసుకోవాలి అని అనుకుంటే, ఎవరైనా సరే బిజినెస్ పెట్టి ఈ మిషన్స్ మనం తీసుకోవాలి అని అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేసి వీళ్ళతో మాట్లాడి మీరు డైరెక్ట్గా వచ్చి మిషన్స్ని కూడా మనం లైవ్లో చూసుకొని మనకి ఏ మిషన్ కావాలన్నా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. అండ్ ఇదేంటంటే ఈ సర్వీసెస్ కానీ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ మనకి నాట్ ఓన్లీ హైదరాబాద్, కంప్లీట్గా పాన్ ఇండియా లెవెల్లోనే వీళ్ళు మిషన్స్ని కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మేము మా దాంట్లో హెవీ టు హెవీ వర్క్ సారీస్, బ్రైడల్ వేర్ సారీస్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు లైవ్గా చేసి చూపిస్తామండి యా షూర్. మీకు కొన్ని సారీస్. ఎందుకంటే లైవ్గా చూసిన తర్వాత అది మాటనే వేరే ఉంటుంది. మీకు కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. హెవీ టు హెవీ వర్క్ ఎట్లాంటి అంటే ఇప్పుడు ఈ పూసలు ఇవి చాలా పెద్ద ఇట్లాంటివి కూడా చేసుకోవచ్చు. మీకు ఇది కూడా లైవ్గా చేసి చూపిస్తామండి వర్క్ సారీస్ కూడా. ఓకే, సో ఇక్కడైతే సారీ వచ్చేసి 3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్తో హెవీ వర్క్తో, హెవీ స్టోన్ వర్క్తో, థ్రెడ్ వర్క్స్తో ఉన్న సారీ ఒకటి తీసుకున్నారు. అండ్ ఈ సారీ అయితే కంప్లీట్గా వర్క్ ఉంది దీనికి కూడా. అండ్ ఇది వచ్చేసి చూడండి చాలా పెద్ద స్టోన్ వర్క్స్ ఉన్నాయన్నమాట. సో ఇవి ఎలా వర్క్ చేస్తే ఎలా రన్ అవుతుందో మనం లైవ్లో చూద్దాం. మ్యామ్ ఇట్లాంటి వర్క్ హెవీ టు హెవీ వర్క్ బ్రైడల్ వేర్ సారీస్ కూడా చేసుకోవచ్చు మేడం ఈజీగా. ఎక్కువ అంటే 2 మినిట్స్లో అయిపోతుంది. ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ కూడా మేము ట్రైనింగ్లో చూపిస్తాం. కానీ ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను నేను ఎట్లా చేయాలి. ఓకే, ఈ 3 సారీస్ కూడా 3 సారీస్ చూపిస్తాను. పట్టు సారీస్ కూడా చూపిస్తాను మేడం ఎట్లా చేయాలా. ఒక ప్రాసెస్ ఉంది. స్ప్రే వల్ల పట్టు సీరలు మంచిగా డిప్ చేయకుండా మంచిగా చేసుకోవచ్చు. ఓకే రైట్. సో ఇప్పుడు ప్రాక్టికల్గా చూస్తామండి ఎట్లా వస్తుంది చూడండి. వర్క్ సారీ మీ ముంగట మేడం చూపించింది అదే సారీ చేస్తున్నామా. కొద్దిగా సెట్ చేసుకోవాలండి. ఇట్లా సెట్ చేసిన తర్వాత ఈ సెకండ్ సారీ కూడా హెవీ టు హెవీ వర్క్ సారీస్ అండి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఎంత శుభ్రంగా నీట్గా ఒక వర్క్ సారీస్, హెవీ టు హెవీ వర్క్ సారీస్ కూడా ఎక్కువ అంటే ఒక 2 మినిట్స్ 1 to 2 మినిట్స్లో ఒక సారీ అయిపోయిందండి. ఇప్పుడు ఏం లేదు, జస్ట్ ఫోల్డ్ చేసి ఎట్లా ఒక వర్క్ డ్యామేజ్ కాకుండా ఇంత ఫాస్ట్గా శుభ్రంగా నీట్గా అయితే. ఇప్పుడు నెక్స్ట్ చూపించేది మీకు పట్టు సీరలు చూపిస్తానండి. పట్టు సీరలు కూడా ఏమంటే
మనం విత్ స్ప్రే నీట్గా చేసుకోవచ్చు. ఒక్క షైన్ డల్ కాకుండా మంచిగా వస్తుంది. ఇప్పుడు దాకా మనం వర్క్ సారీస్ చేస్తున్నామండి. అవి మీరు చూస్తున్నారు. ఇప్పుడు పట్టు సీర, హెవీ టు హెవీ వర్క్ పట్టు సీర, ఇది ప్యూర్ పట్టు సారీ. ఇప్పుడు దీన్ని ఎట్లా చేస్తాం చూడండి. ఒక్క షైనింగ్ డల్ కాకుండా పర్ఫెక్ట్గా వస్తాయండి సీర ఇవి. సో చూసారు కదా, మనమైతే ఇక్కడ ఆల్ 3 మిషన్స్ కూడా మనం చూడడం జరిగింది. బట్ చాలా 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 బాగుంది. కొన్ని అయితే ఇదైతే మాత్రం అసలు నాకు చాలా బాగా నచ్చింది. అండ్ స్ప్రేతో ఉండిన మిషన్స్ మనం చూసాం, వితౌట్ స్ప్రే చూసాం, అండ్ స్టీమ్ ఐరన్ కూడా మనం చాలా చక్కగా చూసాం. చాలా బాగుంది. అండ్ అసలు ఈ బెడ్ దేనికి అని అనుకుంటాము, బట్ ఇది వాక్యూమ్ కూడా ఉంది అని చాలా పర్టికులర్గా మనకి చూపించారు. సో ఎవరికైనా సరే ఈ మిషన్స్ కావాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మీరు ఇక్కడ బ్రాంచ్ని విజిట్ చేసి మీరు లైవ్లో ఇవన్నీ చూసుకున్న తర్వాత మీరు బుక్ చేసుకోవచ్చు. సో మ్యానుఫ్యాక్చరింగ్ కూడా వీళ్ళదే కాబట్టి మనకి పవర్తో కావాలన్నా, ఎలక్ట్రికల్తో కావాలన్నా, లేదు గ్యాస్తో కావాలన్నా కూడా వాళ్ళు మనకి మంచిగా రెడీ చేసి ఇస్తారు. సో ఎవరు కూడా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.